చూడండి మా పప్పికి పెడిగ్రీ అంటే మస్తు ఇష్టం దానికి. ఇప్పుడు నేను దీన్ని ఇంటికి తీసుకుపోతాను. నేను ఇట్లా పోతా, ఇట్లా పోతా. పప్పు ఏం చేస్తా అంటే ఇప్పుడు చూడండి నా బైక్ సౌండ్ నేను బైక్ మీద పోతున్నా. అసలుకి అంటే ఇప్పుడు చాలా వరకు మన పిల్లలైనా ఇంకెవరైనా సరే మన అనుకున్న వాళ్ళు మనం ఏదో పని మీద బయటకు వేస్తాం కదా, వాళ్ళు మన ఇల్లేమో అంత చాలా దూరం ఉంటుంది, మన ఇల్లు చాలా దూరం ఉంటుంది. కనీసం ఒక 300 మీటర్స్ 200 మీటర్స్ మనం వచ్చామనుకో, మన ఇంటికి దగ్గర ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఎట్లా పడుతుంది ఏం తెలియదు, కానీ ఆ సౌండ్ బట్టి వచ్చేది మా ఊళ్ళే మనం ఎట్లా గెస్సేస్తారో అది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మా పప్పు చూడండి నా బండి సౌండ్ పడుతుంది, అయితే మన డోర్కి వచ్చి ఎట్లా పడుతుంది చూపిస్తాను నేను. మళ్ళీ ఆ చుట్టూ ఎట్లా తిరుగుతుంది చూడండి, నేను ఏమో తెచ్చినా ఏమో వేస్తారని ఎట్లా తిరుగుతుంది ఓకేనా. నేను ఆల్రెడీగా నా బైక్ నుంచి బయలుదేరిన ఇంటికి. మా పప్పి నా బైక్ సౌండ్ వినగానే ఆ డోర్ కాడికి వస్తుంది చూడండి, చూపిస్తాను మీకు. నా చుట్టే తిరుగుతుంది, నిడబోతాడు. నేను ఏదో ఇస్తా నా కోసం ఏదో తెచ్చిండు అన్నట్టు అట్లా నా చుట్టూ తిరుగుతా అంటే అది వేరే అనిపిస్తుంది. అది అసలు ఆ ఫీలింగ్ అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. మళ్ళీ అది ఎంత నేను ఏం చెప్పినా అటు కాదు ఇటు పోదు ఇటు ఉండు ఇక్కడ నేను ఏం చెప్పినా చేస్తా అండి, అంతే అండి. మనం ఒకరి మీద ప్రేమ పెంచుకుంటే అది ఎట్లుండాలంటే చాలా వరకు ఎట్లంటే అక్కడ ఎక్స్పెక్టేషన్ ఏముండదు, వాళ్ళు నాకు వచ్చి ఇజ్జత్ రాజ్యతను ఏముండదు, కానీ నా ఒక ఫీలింగ్ ఎట్లంటే కళ్ళలో వ్యక్తపరుస్తుంది. సార్ అని కొంచెం ఏమనుకోకండి, నాకేమో షేక్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మనం చేతితో క్యామ్ని పట్టుకోలేము కదండి, అట్లా కొంచెం జోరు పెట్టి బండి మూవ్ చేస్తున్నా. కొంచెం చూడండి ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చిన. మా ఇంటి పోతే కొంచెం గెల్లి తిరగాలండి. ఫస్ట్ నేను పెద్ద రోడ్ నుంచి చిన్న రోడ్కి వచ్చాను, ఈ చిన్న రోడ్ నుంచి ఇంకా చిన్న రోడ్డు పోతుంది. చూడండి ఇది మా చెమట సత్యం. జనగాంలో చెమట అంటే ఎవరనే చెప్తారు, జనగాంలో చెమట అంటే ఎవరని చెప్తారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మనం ఎంత వర్క్ మీద ఎంత టెన్షన్ మీద ఉన్నా కూడా ఇంటికి వస్తే ఒక ఫీల్తో ఉండాలి. ఎక్కడో నీ పని ఒత్తిడి ఇంటికి తీసుకొచ్చి ఎప్పుడు కూడా బయట ఎట్లయినా టెన్షన్ ఉంటూనే ఉంటాయి. ఇంటికి వచ్చినప్పుడు కొంచెం అయినా రిలీఫ్ ఉండాలి. నాకంటే ఇది నా ఒక లైఫ్, ఇది నా లైఫ్, నా హ్యాపీనెస్ అన్నట్టు మనం వాళ్ళతో షేర్గా మంచిగా క్లోజ్గా పోవాలి. బయటది తీసుకొచ్చి ఇంట్లో రుద్దితే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పోయి బయట తిరగలేరు కదా, వాళ్ళకి ఇల్లే ప్రపంచం అన్నట్టు ఉంటారు. నువ్వు నీ పని నీ టెన్షన్ని ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో పడితే వాళ్ళకి ఆ ఇంట్లో కూడా నువ్వు నరకం చూపిస్తే అది అర్థం ఉంటాయి. చెప్పండి అంతే కదా. ఇవి ఆల్రెడీ మా గల్లి తిరిగిన ఒకటి దగ్గరికి వచ్చేసిన చూడండి. అక్కడ ఆల్రెడీ మా బండి మా ఇంటికి దగ్గరికి వచ్చిన. స్కూటీ సైడ్ పెట్టుకో మా పప్పి. ఆగో వస్తున్నా ఆగాలి. వస్తున్నా ఎట్లా చూస్తుంది చూడండి అక్కడ పప్పి వచ్చిన దగ్గరికి. ఇప్పుడు చూడండి నేను ఇంట్లో తీసుకోవద్దా, ఎట్లా వస్తుందా. తాజా కూరలో ఎవరైనా సరే తక్కువ చెప్తారు. నేను సూపర్ మార్కెట్ నుంచి వచ్చినట్టు గుర్తు. బాగా ఆలోచించి ఇంకా వంటగదిలో ఏమున్నాయో చెప్పు. కొత్తిమీర
కరివేపాకు తప్ప ఇంకేం లేదు బాబు. మీరు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది బాబు? గుర్తొచ్చింది. జరిగింది తీసుకో. నీ ప్రతి ఫ్లష్ లో ఒక నెల పాటు టాయిలెట్ లో వస్తుంది. ఫ్లష్ ప్యాటర్న్ ఈజీ టాయిలెట్. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. Thank you.